శ్రీమాత్రే నమః. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. కలియుగంలో కలౌ చండీ వినాయకో అని చెప్పి ఋషి వాక్యం ఇది. అన్ని రకాల బాధలు తీర్చుకోవాలి అన్న, శత్రు భయాలు లేకుండా గడపాలి అన్న, ఉద్యోగంలో విద్యలో అన్నిటి అందు విజయాన్ని సాధించాలి అన్న గణపతిని, చండీ అమ్మవారిని అర్చన చేసినట్లయితే కలియుగంలో ఇవన్నీ లభిస్తాయి అని చెప్పి ఋషి చెప్పిన విధానం. ఏకాదశోధ్యాయంలో అమ్మవారు కూడా అదే చెప్తోంది, నీకు అన్ని రకాల బాధలు నేను తీరుస్తాను అని చెప్పి. మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం 2015వ సంవత్సరంలో చండీ హోమాన్ని ప్రారంభం చేశాం. మొదట్లో 1 సంవత్సర కాలం చేద్దాము అనుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటికి 10 సంవత్సరాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా, కోవిడ్ సమయంలో కూడా విఘ్నము లేకుండా చేశాం. అటువంటి సమయంలో కూడా నాతో నిలిచినటువంటి భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం లభించాలి. అలాగే కొత్తగా వస్తున్నటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ హోమం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసం నుంచి చైత్రమాసం వరకు, అంటే మే నుంచి 2026 ఏప్రిల్ వరకు ఈ హోమం ప్రతి నెలలోనూ ఒక్కొక్క రాశికి, అంటే ప్రతి నెలలో ఈ నెలలో మేషరాశి, వచ్చే నెలలో వృషభ రాశి, ఈ విధంగా రాశి హోమాలతో పాటుగా చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి నెలలో ఈ హోమం జరిగినటువంటి వీడియో లైవ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం లభించాలి అని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.